గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. అందరికీ నమస్కారం. ఓం గం గణపతి నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానం హయగ్రీవం ఉపాస్మయే. సో ఈసారి వెరైటీగా మనము ప్రతిసారి చంద్రుడు, కుజుడు, శుక్రుడు, గురు సంచారం, శని సంచారం ఇవే చేస్తూ ఉన్నాం కదా. కుజ శని సంచారం ఇవన్నీ బాగా ఎక్కువ చేసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మనము రవి రారాజు, మనకి నవగ్రహాల్లో రారాజు ఎవరు అని అంటే రవి అంటే సూర్యుడు. సో ఈ సూర్య సంచారం గురించి మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే రవి సంచారం మనకి కర్కాటక రాశిలో జూలై 16వ తారీఖున జరుగుతుందన్నమాట. సో ఎప్పుడైతే రవి సంచారం మెయిన్గా 2 రాశుల్లో జరిగినప్పుడు కాలగణన మనం చూసినట్టయితే కాలం మొత్తం పెద్ద మార్పులోకి గురవుతుంది. ఒకటి మకర రాశి సంచారం, అంటే మకర సంక్రమణం ఎప్పుడైతే రవి జరుగుతాడో అప్పుడు మనకి వేసవి అంటారు చలి తాపం తగ్గి వేసవికి వెళ్తూ ఉంటాం అనమాట. అప్పుడు స్టార్ట్ అవుతుంది. అది స్టార్టింగ్ పాయింట్ మనకి మకర రాశిలో రవి సంచారం జరిగినప్పుడు మనం మకర సంక్రాంతి అని కూడా అంటాము మనము. సో అక్కడ పంటలు కోయటం, కొత్తగా మనం సంక్రాంతి జరుపుకోవటము, కొత్త పంట వచ్చిన సందర్భంగా అందరికీ పంచడము ఆ పంటని, అలాగే దైవ సమర్పణ చేయటం, తర్వాత మనం కూడా అందరం సెలబ్రేట్ చేసుకోవడము సంక్రాంతికి మూల కారణమవుతుంది. సో అది తర్వాత మనకి అప్పటి నుంచి ఏమవుతుందంటే రవి ఎప్పుడైతే మకర రాశిలో సంక్రమణం జరిగినప్పుడు మనకి కాలాన్ని చూసినట్టయితే కూడా చెప్పాం కదా, చలికాలం నుంచి మెల్లిగా వేసవి తాపానికి గురయ్యే టైం, అంటే భూమి గురయ్యే టైము స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే అప్పుడు ఏంటంటే రవికి భూమికి రవికి డిస్టెన్స్ మనం చూసినట్టయితే దగ్గరగా వచ్చేస్తాడు అనమాట. అంటే రవి ఏదో దగ్గరికి రావడం కాదు, ఇక్కడ మనము భూమి సంచరిస్తూ ఉంటుంది కదా, భూమి తిరుగుతూ ఉంటుంది. ఆకర్షణ శక్తి వల్ల ఏమవుతుందన్నమాట, భూమి దగ్గరగా రవికి దగ్గరగా, అంటే సూర్యుడికి దగ్గరగా రావడం మూలంగా మనకి ఈ తాపం పెరిగిపోవడం, వేసవి రావటం, ఇవన్నీ మనము మకర సంక్రమణం రవి చెందినప్పుడు మనకి ఇవన్నీ మనము ఎక్స్పీరియన్స్ అవుతాం. అది ఒక పెద్ద మార్పు, కాలంలో ఒక పెద్ద మార్పు అయితే మకర రాశి సంక్రమణం. నెక్స్ట్ మార్పు వచ్చేది ఎప్పుడు అని అంటే మనకి కర్కాటక రాశిలోకి రవి సంచారం చేసినప్పుడు, రవి సంక్రమణం కర్కాటక రాశిలో జరిగినప్పుడు అప్పుడు ఏంటంటే ఈ వేసవి తాపం తగ్గి వర్షాలు స్టార్ట్ అవ్వటము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి మనకి. ఎప్పుడైతే రవి కర్కాటక రాశిలో ప్రయాణం చేసినప్పుడు అప్పుడు మనం దాన్ని దక్షిణాయనం అని అంటాం. మనము అందరము ఏంటంటే దక్షిణాయనము, ఇదేంటి ఉత్తరాయణం అని ఊరికే అంటూ ఉంటారు. ఏంటి ఇదంతా డిఫరెన్స్ అని అంటే, మనం ఎప్పుడైతే ప్రకృతిలో మనము స్పెండ్ చేస్తామో, ఎప్పుడైతే మనకి దృశ్య రూపకంగా మనము దృశ్యాన్ని వీక్షించే ప్రయత్నం చేసినప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది. మీరు సూర్యుని గమనించండి. ఎప్పుడైతే సూర్యుడు నార్త్ సైడ్, అంటే ఉత్తరాయణం కొద్దిగా సూర్యుడు సెంటర్ మార్నింగ్ చూసినప్పుడు సూర్యోదయం నుంచి కాలక్రమేణా రోజు గడిచిన కొద్దీ ఉత్తరం వైపు ప్రయాణం జరిగిందని అంటే అది మొత్తం ఉత్తరాయణం అవుతుంది. ఎప్పుడైతే సూర్యుడు దక్షిణాయనం అని అంటే సౌత్ సైడ్ ఎప్పుడైతే ప్రయాణం స్టార్ట్ చేయడం మొదలు పెడతాడో అది దక్షిణాయనం అవుతుంది. సో దీనివల్ల మనకేంటి ఉపయోగము, మనకేంటి డిఫరెన్సెస్ వస్తాయి అని అంటే, మనము ఒక్కొక్క రాశి, అన్ని రాశులు మనము చూసుకుందాం. మేషరాశి నుంచి మనకి మీన రాశి వారికి ఎవరెవరికి ఏ ఫలితాలు వస్తాయి అది మొత్తం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక్కొక్కటి. కన్యా లగ్నం తెలియని వారికి రాశి చూసినట్టయితే ఈ కన్యా లగ్నం
లగ్నానికి అధిపతి ఎవరు ఇక్కడ మనకి బుధుడు అవుతాడు. సో బుధుడికి రవికి మిత్రత్వం, అటు మరీ మిత్రత్వం అంటే క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్ అంటాం కదా, ఆ బెస్ట్ ఫ్రెండ్ లేదు, అట్లా అని శత్రువులా అంటే శత్రుత్వం కూడా లేదు. ఇక్కడ న్యూట్రల్ అంటే సమత్వం అని అంటాం కదా. సో ఆ రకంగా ఇద్దరి మధ్యలో మంచి ఉండదు, చెడు ఫలితాలు ఇద్దరి మధ్యలో ఉండవు, పోట్లాటలు ఏమి ఉండవు, ఓన్లీ ఫ్రెండ్, హాయ్ అంటే బాయ్ అని అనుకుంటాం కదా. సో అలాంటి వ్యక్తులు కూడా ఉంటారు కదా మనకు ఫ్రెండ్స్. సో ఆ రకంగా వీళ్ళిద్దరికి రిలేషన్షిప్ అనమాట. సో ఈ కన్యా లగ్నానికి రవి ఏమవుతాడు, వ్యయాధిపతి అవుతాడు. వ్యయాధిపతి లాభంలో ఉంటాడు కాబట్టి, అది కూడా గురువుతో పాటు ఉంటాడు కాబట్టి, గురువు గురువు చతుర్థాధిపతి, సప్తమాధిపతి ఎప్పుడైతే గురువుకి వస్తుందో, ముఖ్యంగా కన్యా లగ్నం అటు మిథున లగ్నం వారికి, వీరిద్దరికి ఏంటంటే ఈ 2 లగ్నాల వారికి ఏంటంటే బాధకాధిపతి కూడా అవుతాడు మనకి గురువు, సో బృహస్పతి. సో వీరిరువురు కలిసి మనకి లాభంలో ఉన్నారు కాబట్టి, ముఖ్యంగా వ్యాపారస్తులకి, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ, అటు బిజినెస్ అయినా ట్రేడింగ్లో అయినా కానీ, మీడియా రంగంలో ఉన్న వారికైనా కానీ, కమ్యూనికేషన్ మార్కెటింగ్ రంగంలో లేదా ఇంకా వేరే విభిన్నమైన వ్యాపార రంగంలో ఉన్న వారందరికీ కూడా లాభాల్లో కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే మనకి ఇక్కడ వ్యయాధిపతి లాభంలో కూర్చున్నాడు కదా, అలాగే బాధకాధిపతితో ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తాడు. కాకపోతే రవి లాభంలో ఉన్నారు కాబట్టి, రవి లాభంలో ఉంటే కొత్త అవకాశాలు, కొత్త పదవులు వెళ్ళటానికి, లేదా న్యూ జాబ్ ఆపర్చునిటీస్ అంటే ఉద్యోగస్తులకి, వెతుకునే వాళ్ళకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశాలు కూడా ఇదే సమయంలో ఉంటుంది. కాకపోతే ఓన్లీ మనకి వ్యాపార రంగంలో ఉన్న వారికి కొద్దిగా జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. ఇక్కడ వీళ్ళు ముఖ్యంగా జాగ్రత్త ఉండాల్సింది ఏంటంటే, అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు కూడా చాలా ఉంటాయి కాబట్టి, అటు ఆరోగ్య విషయంలోనూ, అటు ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి కూడా కొద్దిగా చిరాకులు కూడా ఉంటాయి. సో చిరాకు పరాకులు కూడా ఉంటాయి కాబట్టి కొద్దిగా అది కూడా జాగ్రత్తగా వహిస్తేనే, చాలా జాగ్రత్తనే వహించాలి. వీరిరువురు జాగ్రత్తగా ఉన్నట్టయితే మనకి ఇక్కడ చేసుకోవాల్సింది ఏంటంటే విష్ణు సహస్రనామ పారాయణము, అలాగే లక్ష్మీదేవి ఆరాధన, దాంతోపాటు సూర్య నమస్కారాలు, ఈ 3 చేసుకున్నట్టయితేనే అటు లాభాలు తగ్గించుకోవడము, అటు అనారోగ్యానికి గురైన అన్నీ సమపాలంగా ఉండేటట్టు, అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి కూడా కొద్దిగా ఊరట కలిగే అవకాశం అయితే ఉంటుంది.